నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. 69 అజెండా అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. 12వ ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే రాజధాని అమరావతిలో చేపడుతున్న నిర్మాణాలు, ఇతర అంశాలపై సిఆర్డీఏ అథారిటీ ఆమోదించిన తీర్మానాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసేందుకు అంగీకారం తెలిపింది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. నీటిని వృధా చేయకుండా భూగర్భ జలాలను పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని ఐటీసీలో వాటర్ షెడ్ మేనేజ్మెంట్ పై 2 రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ తో పాటు ల్యాండ్ రీసోర్సెస్ కేంద్ర సెక్రటరీ మనోజ్ జోషి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భూగర్భ జలాలు అడుగంటుతున్న ఈ సమయంలో వాటిని పెంపొందించేందుకు కొలనులు, చెరువులు పెంపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర సహాయ మంత్రి పెంబసానితో పాటు మనోజ్ జోషి తెలిపారు. అలాగే కేంద్రం చేపట్టే ప్రతి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ముందుంటుందని తెలిపేందుకు కేంద్ర ప్రయోజక కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తున్నట్లు పెంబసాని స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ మోదీ గారు ప్రవేశపెట్టింది ఏదైనా సరే మోడల్గా తీసుకొని మేము ఇవి చేసి చూపిస్తాము. ఈ భారతదేశ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అనే చెప్పే ఉద్దేశంతోనే ఇట్లాంటివన్నీ కూడా తీసుకొని మేము చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 10-15 రోజులు ఇది ఇక్కడ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత 15-20 రోజుల్లో ఒక బ్యూటిఫుల్గా మోడల్ పాండ్ చేయటం కానీ, వీళ్ళందరికీ సౌకర్యాలు చేయటం కానీ, ఇవన్నీ చాలా శ్రమతోనూ డబ్బుతోనూ కూడుకున్నటువంటి పరిస్థితి. इस कॉन्फ्रेंस में हम हमारे जो WC2 के स्कीम के काम है उनका रिव्यू करेंगे. साथ ही साथ यहाँ आप जैसे अनुभवी लोग जो यहाँ आए हैं उनसे हम सुनना चाहते हैं कि जो हम WDC3 की स्कीम का प्लानिंग कर रहे हैं, 2026 से 31 के दरमियान हम WC3 की स्कीम चलाएंगे. उसका अभी हम नियोजन कर रहे हैं. उसमें क्या क्या नए एस्पेक्ट हम इनकॉर्पोरेट कर सकते हैं, अभी के हमारे स्कीम इंप्लीमेंटेशन में क्या क्या वीकनेस है. కార్తీక మాసం 3వ సోమవారం పురస్కరించుకొని అమరావతి అమరేశ్వరాలయాన్ని భక్తులు సందర్శించారు. పవిత్ర కార్తీక మాసంలో కార్తీక 3వ సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండే భక్తులు దేవాలయానికి చేరుకొని కృష్ణానదిలో స్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉసిరి చెట్టు క్రింద కార్తీక దీపాలను వెలిగించి పూజలు చేశారు. బాలచాముండి సమేత శ్రీ అమరలింగేశ్వర స్వామి వార్లకు భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పవిత్ర కార్తీక మాసంలో దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. కృష్ణానది నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆలయ అధికారులు రక్షణ ఏర్పాట్లు చేశారు. అరండల్పేటలోని గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామి దేవాలయంలో కార్తీక సోమవారాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించిన భక్తులు స్వామికి విశేష అభిషేకాలు చేశారు. హరనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ తమీం అన్సారియాకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. 70 సంవత్సరాలుగా తమ స్వాధీనంలో ఉన్న భూమిని
22A లో చేర్చడం వలన ఇబ్బందులు పడుతున్నామని వెంగళాయపాలెంకు చెందిన మస్తాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లకు రిజిస్ట్రేషన్ చేయాలంటే అవకాశం లేకుండా పోయిందని, తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని న్యాయం చేయాలని వేడుకున్నారు. వెనుగండ్ల స్కూల్లో జరిగిన స్పోర్ట్స్ మీట్లో బయట ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ పిల్లలను కొట్టారని వినోద్ ఫిర్యాదు చేశారు. అదేమని అడిగితే అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన చేస్తాను చూస్తాను అంటున్నారు, చేయట్లేదు. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా నాకు ఏమీ ఇది కాలేదు. మళ్ళీ ఇవాళ అర్జీ పెట్టా. ఇప్పుడు మీకు ఇబ్బంది ఏంది దానివల్ల? నేను పిల్లకి రాయాలా, నాది రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ కావట్లా. ఇవన్నీ ఉన్నాయి నా డాక్యుమెంట్. 57ది నకళ్ళు తీశాను పొన్నూరులో. 57 నుంచి మా స్వాధీనంలో అడంగులు 1B పాస్ పుస్తకం మొత్తం నాకే ఉంది. కానీ సమస్య తీరట్లా, పిల్లకి రాయాలా, ఇబ్బంది అవుతుంది నాకు. దీనివల్ల హార్ట్ అటాక్ వచ్చింది. తిరిగి గుంటూరు హాస్పిటల్లో కూడా ఉండాలి. అది సార్, అక్కడికి వెళ్తే మా పిల్లలు జోన్స్లో ఉన్నారు. నైట్ 12ంటికి వెళ్తే ఆ స్కూల్ రూముల్లో లైట్లు లేవు, ఏమీ లేవు. నైట్ 12 దాకా ఆడపిల్లల్ని ఎట్లా ఉంచుతామండి? అది మీరేమంటారు? అదే అర్జీ పెట్టాము, మరి వాళ్ళేమో ఏమీ రెస్పాన్స్ అవ్వట్లేదండి. డిఓ గారు ఆల్రెడీ అయిపోయినాయి జోన్స్. అయిపోయిన తర్వాత అంటే ఇట్లా జరిగింది అంటే అయిపోయి 2 రోజులు అవుతుంది. అది మా పిల్లలు ఉన్నారు అని చెప్పని మేము వెళ్ళాము ఆడవుడిగా. వెళ్ళొచ్చిన తర్వాత మరి ఏం జరిగిందో మరి విషయం తెలీదు. అక్కడ స్టేట్ మీట్ మల్కాంబ్ జరుగుతుంది. ఆ మల్కాంబ్ జరిగేటప్పుడు అక్కడ అకామిడేషన్ సరిగ్గా లేదని పిల్లలకి మిడ్ డే మీల్స్లో అక్కడ హెచ్ఎం గారు కానీ మొత్తం వీళ్ళు కానీ మిడ్ డే మీల్స్ ఇష్యూ అవుతుందని చెప్పారు అక్కడ. అది దాని గురించి ఇంకా మాట్లాడితే స్టేట్కి అక్కడ లోకల్ గుండా విద్యా కమిటీని పిలవలేదు, గ్రామ సర్పంచ్ని పిలవలేదు, ఎవరిని కూడా పిలవలేదు. అక్కడ దీని గురించి మాట్లాడదామని కంప్లైంట్ ఇద్దామని మేడం గారికి వచ్చి అడిగి మాట్లాడారు. దేవుణ్ణి అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై చంద్రబాబు నాయుడు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం ప్రైవేట్ మెడికల్ కళాశాలల జేబులు నింపేందుకే కూటమి ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ అంశాన్ని తెచ్చారని ఎద్దేవా చేశారు. 1 కోటి సంతకాల ద్వారా గవర్నర్కు తమ నిరసన తెలిపేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. 12వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేయనున్నామని, జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 1985లో ప్రారంభించబడిన వెంగమాంబ అన్నప్రసాద్ కేంద్రంలో అన్న సంతర్పణ అద్భుతంగా జరుగుతుందన్నారు. దానికి బీఆర్ నాయుడిని పొగిడానని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, నిమ్మకాయల రాజనారాయణ, లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ పోలూరి వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్షులు సిడి భగవాన్, కొమ్మారెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సింబాలిక్ ఇక్కడ కూర్చొని మేము సంతకాలు సేకరణ చేస్తున్నాం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి క్లయింట్స్తో కానివ్వండి, న్యాయవాదులతో కానివ్వండి, వారికి ఈ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, వ్యతిరేకమైన వాళ్ళు సంతకాలు పెట్టండి అంటే వాళ్ళు సంతకాలు పెడుతుంటే ఆ సంతకాలను సేకరించుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఒక ప్రజా ఉద్యమంగా నిర్మించి ఒక ఒత్తిడిని ప్రభుత్వం మీద తీసుకొచ్చి మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలోనే ఉంచే విధంగా చేసి ఆ విధంగా పేద ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి మేలు చేయాలనే సదుద్దేశంతో నిర్మించబడుతున్నటువంటి ఈ ఉద్యమానికి ప్రజలందరూ కూడా మద్దతు పలకాలని, సంతకాలు చేయాలని నేను మీ ద్వారా కోరుకుంటూ, మేము 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క సామాజిక వర్గమే కాదు, ప్రతి ఒక్క వ్యాపారస్తులే కాదు, లేకపోతే ఈరోజు అడ్వకేట్స్ అందరూ గుంటూరు జిల్లా మరి ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి కోర్టు దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మనిషి కూడా వాళ్ళు సంతకం పెట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన ఆలోచన విధానానికి మేము అండగా ఉంటాము, ఎందుకంటే ప్రజలకి మంచి చేయడానికి ఆయన వచ్చారు, ఖచ్చితంగా మేము తోడుగా ఉంటామని చెప్పి వాళ్ళ స్వంతకం ద్వారా వాళ్ళు చూపిస్తున్నారు. అలాగే మీరు చూసుకుంటే ఈ సంతకాల సేకరణ అనేది ప్రతి నియోజకవర్గంలో 50% వరకు, అంటే తూర్పు నియోజకవర్గంలో అయితే దాదాపుగా 30,000 సంతకాలు సేకరించి మా దగ్గర రావడం జరిగింది. ఇంకా మిగతావి కూడా కంప్లీట్ చేస్తాము. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్గా బీజేపీ రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలుగులేటి గంగాధర్ బాధ్యతలు స్వీకరించారు.
విజయవాడ గొల్లపూడిలోని బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేషన్ చైర్మన్ బుచ్చురాం ప్రసాద్ సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చురాం ప్రసాద్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘాలను కలుపుకొని బ్రాహ్మణుల అభ్యున్నతికి తోడ్పడతానని, కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీ ద్వారా బ్రాహ్మణ విద్యార్థులకు విద్యా పథకాలు, యువతకు సంక్షేమ స్వయం ఉపాధి పథకాలు, మహిళలకు గ్రూప్ లోన్ స్వయం ఉపాధి పథకాలు అందే విధంగా కృషి చేస్తానని చెప్పారు. ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించిన డాక్టర్ అందెశ్రీ మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించిందని సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా తెలిపారు. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ అందెశ్రీ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అదుపు తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ నుంచి బాపట్లకు వెళ్తుండగా రెడ్డిగూడెం దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి ప్రక్కకు ఒరగడంతో రోడ్డు పళ్లకు వేసిన పైపులకు తగిలి బస్సు నిలిచింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అత్యవసర ద్వారం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటకు వచ్చారు. ఇతర బస్సుల్లో వారిని గమ్యస్థానాలకు చేర్చారు. బ్రాడీపేటలోని సిద్ధేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఓంకారేశ్వర స్వామికి కార్తీక దీపాలు వెలిగించి సకల శుభాలు కలగాలని వేడుకున్నారు. కార్తీక మాసంలో ఈశ్వరుని ధ్యానిస్తే అభిష్టాలు ఫలిస్తాయని ఆలయ అర్చకులు బుజ్జి తెలిపారు. కార్తీక మాసంలో 3వ సోమవారంలో భక్తులందరూ పొద్దున ప్రాతకాలానికి వచ్చి అభిషేకాలు, అర్చనలు, స్వామివారి సేవలు తరించి స్వామివారికి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఇవాటి మూడో సోమవారం నాడు మా దేవాలయంలో బ్రాడీపేట ఓంకార క్షేత్రంలో విశేషంగా వేదఘోష పెట్టారు. సాయంత్రం 6 గంటలకల్లా వేదఘోష ఉంటుంది. వేద పండితుల చేత 50 మంది భక్తులు బ్రాడీపేట ఓంకార క్షేత్రానికి విచ్చేసి వేద పండితుల చేత జరిగే ప్రవచనం అంతా విని స్వామివారి యొక్క వేద మంత్రాలన్నీ విని వేద పండితుల చేత ఆశీర్వాదాన్ని పొందవలసిందిగా 50 మంది భక్తుల్ని కోరుచున్నాము. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తన కూతురు పేరుతో బ్యాంకులో డిపాజిట్ చేసిన 50,000ను తన బావ సురేష్ తీసుకుని బెదిరిస్తున్నారని పెద్దిపాడుకు చెందిన నాగేశ్వరి ఫిర్యాదు చేశారు. తన పేరుతో జగనన్న కాలనీలో వచ్చిన ఇంటి స్థలం పట్టా కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని, న్యాయం చేయాలని వేడుకున్నారు. నేను అమ్మ పిల్లకి హామీగా ఉంటాను అది అని చెప్పి నమ్మించి ఈ పిల్లకి సంబంధించిన డబ్బులు 50,000 ఆయన పేరు మీద వేసుకున్నాను సార్. అవి తిరిగి 23 నెలలకి బ్యాంక్ వాళ్ళు తిప్పేయమన్నారు. తిప్పేయమంటే అవి తిప్పేయకుండా అలానే ఉంచేశారు. ఏమీ తిప్పేయలేదు అని బ్యాంక్ వాళ్ళని వెళ్ళి అనుకుంటే దాంట్లో డబ్బులు లేవమ్మా తీసేసుకున్నారని చెప్పారు సార్. డబ్బులు లేవని తీసేసారని చెప్పారు సార్. ఏం బావా డబ్బులు ఇలా వేసావు ఆ రోజు అని అడిగితే ఆ డబ్బులు నా పేరు మీద ఉండయి నీకు సంబంధం లేదని చెప్పి కొట్టి తిట్టి పంపించేశారు సార్. నన్ను కొట్టి తిట్టి పంపించేశారు సార్. ఎలాగని నా పిల్లలకి న్యాయం చేయండి సార్. అదే వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ నాకు ఇళ్ళ ప్లాట్ వచ్చింది సార్. ఆ ఇళ్ళ ప్లాట్ సంబంధించి రిజిస్ట్రేషన్ అయిపోయింది. ప్లాట్ నెంబర్ 25 అయితే ఆ రిజిస్ట్రేషన్ అయిపోయింది, నా పేరు మీద అయింది. కానీ
బాబా నా కాగితాలు నాకు ఇవ్వమని అడిగితే నేను విలేకరు పదవిలో ఉండి నీకు ఇప్పించాను ఇళ్ల స్థలాలు, అది నాకు సంబంధించిన ప్లాట్ నేను ఇవ్వనని చెప్పి కాగితాలుగా తీసేసుకున్నాను సార్. ఇంతవరకు కాగితాలు ఆచూకీ లేదు. ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ 2వ ఏఎన్ఎం యూనియన్ నాయకులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో సిఐటియు గౌరవ అధ్యక్షులు వై నేతాజీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 2వ ఏఎన్ఎంలు అనేక సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలో సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్న 2వ ఏఎన్ఎంలను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం దారుణమన్నారు. వెంటనే 2వ ఏఎన్ఎంలు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు లింగమ్మ, ప్రధాన కార్యదర్శి సంధ్యారాణి, పరిమళ తదితరులు పాల్గొన్నారు. అయితే వీళ్ళు ఇప్పుడు కోరుతున్నటువంటిది వాళ్ళ రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్ల నుంచి 62 సంవత్సరాలకు పెంపుదల చేయాలని చెప్పేసి, అట్లాగే సచివాలయం హెల్త్ సెక్రటరీలుగా ఖాళీలు ఉన్నటువంటి పోస్టుల్లో సెకండ్ ఏఎన్ఎంస్ని నియమించాలని చెప్పేసి, అట్లా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, గతంలో యూరోపియన్ ఏఎన్ఎంస్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు రెగ్యులరైజ్ చేశారు, అట్లాగే ఈ సెకండ్ ఏఎన్ఎంస్ను కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి, అట్లాగే మిగిలినటువంటి సమస్యల పరిష్కారం కోసం కనీస వేతనం అమలు చేయాలని చెప్పి ఇటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి కింది స్థాయిలో ప్రజల ఆరోగ్య సంక్షేమం సంరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంల పట్ల సహృదయంతో ఆలోచించి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సిఐటియు డిమాండ్ చేస్తుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. జూట్ మిల్ సమీపంలోని గంగా పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా విశేష పూజలు కొనసాగుతున్నాయి. కార్తీక సోమవారం పురస్కరించుకుని ఆలయంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి సామూహిక కుంకుమార్చన చేశారు. ఆలయంలో ప్రతిరోజు నిర్వహించే ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొనాలని ఆలయ అర్చకులు కోరారు. మాస 3వ సోమవారం సందర్భంగా మన జూట్ మిల్ ఏరియాలో గల శ్రీ గంగా పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారికి మహన్యాసపూర్వక ఏకవారుద్రాభిషేకము మరియు సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు జరుగుతున్నవి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాము. ఈరోజు కుంకుమ పూజల్లో భాగంగా ఈరోజు 4వ రోజు ఈ యొక్క సుహాసినుల చేత సామూహికంగా కుంకుమ పూజ జరుగుతుంది. ఎవరైనా సరే భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శ్రీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా, అదేవిధంగా శ్రీ గంగా పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.